నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విధ్వంసకారుడే విధ్వంసం గురించి మాట్లాడడం తగదు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల. ఈ నెల 9 నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు. ఎంఆర్పీఎస్ వర్గీకరణ బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడండి, నగర మున్సిపల్ కమిషనర్ జ్ఞానచంద్ర. విధ్వంసకారుడే విధ్వంసం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరమని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. దుష్ట పాలన, తుగ్లక్ పాలనకు బదులుగా జగన్ పాలన అని ప్రజలు ఉదాహరించుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన జగన్పై నీటిపారుదల శాఖ మంత్రి నగరంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ 5 ఏళ్ల రివర్స్ పాలన చూసి దేశంలోని రాష్ట్రాలే కాకుండా ప్రపంచ దేశాలే నివ్వెరపోయాయని అన్నారు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకం అయిందని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని, డీ వాల్కు 1000 కోట్లు అదనపు వ్యయం అవుతుందన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎత్తును 41.15 మీటర్లు అని చెప్పి అణువణువున అన్యాయం చేసింది జగనేనన్నారు. ఇలా ఒకటేమి, జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల ప్రగతి పాతాళం వైపుకు పరుగులు తీసిందన్నారు. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లుగా జగన్ అరాచక పాలనలో ఎక్కడి పనులు అక్కడే బంద్ అయ్యాయన్నారు. ఎవరి డబ్బులు ఎవరికి బటన్ నొక్కావు, అడ్డదారులు తొక్కావన్నారు. నొక్కడం బ్రహ్మాండమైతే ప్రజలు నీకు ఎందుకు బ్రహ్మరథం పట్టలేదన్నారు. నీ ఘోర పరాజయానికి, రాజకీయ పతనానికి కారణాలు విశ్లేషించుకో. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, పాలన పరిపక్వత ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేస్తే సహించబోమని తెలిపారు. చంద్రబాబు, పవన్, మోదీ మేలు కలయికకు విజయం ఆంధ్రుల నిర్ణయమని, వీరిపై విమర్శలు చేస్తే ఆంధ్రులపై చేసినట్లేనని తెలిపారు. మరి ఆ రోజు రివర్స్ పాలన చూసి దేశంలోనేటువంటి ఇతర రాష్ట్రాలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా నివ్వెరిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు అటువంటి రివర్స్ పాలనకు ఉదాహరణ మన పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 600 కోట్ల రూపాయలు పోలవరంకు ఆదా చేస్తున్నారని చెప్పి, తర్వాత ఆ పోలవరాన్ని ముంచేసి డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసి ఈవేళ మళ్ళీ పోలవరం మీద 1000 కోట్ల రూపాయలు ఈవేళ భారం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పోలవరం నీటి సామర్థ్య ఎత్తును కూడా 41.15 మీటర్ల ఎత్తుకు పెంచి ఆ పోలవరానికి అణువణువున కూడా అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. మరి ఏదైతే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క పోలవరంలోనే కాదు, మరి ఇటువంటి ఏదైతే రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ కూడా మరి ప్రగతి అనేది పాతాళం వైపు పరిగెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ పనులు అక్కడే బంద్ అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఎక్కడ కూడా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, త్రాగునీరు కానీ, ఇట్లా ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి వసతులు లేక ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో, అంత అష్టకష్టాలు పడ్డారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సర్కిల్ 2 పరిధిలోని గోపాల్ రెడ్డి రోడ్, సర్కిల్ 1 పరిధిలోని కెనాల్ రోడ్, సర్కిల్ 3 పరిధిలోని ఏపీఎస్ఆర్ఎంఎస్సి స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 23వ డివిజన్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ గోపాల్ రెడ్డి రోడ్ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. కాంప్లెక్స్ వద్ద గల యూరినల్స్ ను గమనించి గతంలో యూరినల్స్ ను తీసి మరుగుదొడ్లు నిర్మించామన్న ఆదేశాలను ఇప్పటి వరకు చేయలేదని ఆగ్రహించారు. వినాయకుని గుడి, కెనాల్ రోడ్, హోల్డింగ్ ఏరియా ప్రాంతమంతా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా ఉత్సవాలు, భవానీ విరమణలకు వచ్చే భక్తులకు శాశ్వతమైన మరుగుదొడ్లను హోల్డింగ్ ఏరియాలో నిర్మించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని అన్నారు. నగరంలో ఉన్న
బ్రిడ్జెస్ అన్నిటినీ కంచెలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి పెయింటింగ్ వేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమాలను తూచా తప్పకుండా పాటించాలని, రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు తదితర ప్రచారాలను ఎక్కడున్నా సరే తీసివేయాలని అధికారులను ఆదేశించారు. సర్కిల్ 3 పరిధిలోని ఏపీఎస్ఆర్ఎంఎస్సి స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాడుక నీటి సరఫరా, మరుగుదొడ్లలో మరమ్మతులు చేసి ప్రతిరోజు నోడల్ ఆఫీసర్లు ఖచ్చితంగా పర్యవేక్షించాలని, ఎటువంటి మరమ్మతులు ఏ అన్నా క్యాంటీన్లో ఉండకూడదని హెచ్చరించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రెడ్డి, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలికా పీఠాధిపతి బిషప్ తెలగతోటి రాజారావు తెలిపారు. లక్షలాది మంది భక్తులు మేరీమాతను దర్శించుకునేందుకు తరలివస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుణదల మేరీమాత ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బిషప్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు మేరీమాతను దర్శించుకుని ప్రార్థనలు చేసుకునేందుకు తరలివస్తారని చెప్పారు. 3 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అనంతరం రెక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా గుణదల మేరీమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. మరియమాతను దర్శించుకుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మిక భక్తులలో ఉందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. ఆధ్యాత్మిక పరమైనవి ఇక్కడకు వచ్చే విశ్వాసులను, భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. దివ్య పూజలు, పాపోచ్చారణ, భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకోవడానికి సౌకర్యాలు, మిగిలినవన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. కొత్తగా నియమింపబడిన కొందరు పీఠాధిపతులు నల్గొండ పీఠం, ఖమ్మం పీఠం, కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు. వీటన్నిటికంటే ముందు జనవరి 31వ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగింది. అనేక మంది భక్తులు ప్రదక్షిణంలో గుణదలమాత కొండపైకి బారులు తీరి వెళ్ళారు. ఆ విధంగా మా నవదిన జపాలు ఆరంభమయ్యాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా సన్నాహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. గుణదల మాత ఉత్సవాలు జగమెరిగిన సత్యం కాబట్టి ఈ సంవత్సరం కూడా దగ్గర 10 లక్షల మంది విశ్వాసులు రానున్నారని అంచనా వేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం. ఆ విధంగానే పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారి మొక్కుబడులు తీర్చుకున్నారని వాళ్ళ యొక్క చరిత్ర చెబుతూ ఉంది. స్వచ్ఛమైనటువంటి అర్పణ కొబ్బరికాయలు ఉంటుంది కాబట్టి ఆ విధంగానే స్వచ్ఛమైనటువంటి అర్పణ అంకితం దేవునికి చేస్తే, ఆ తల్లి ద్వారా చేస్తే అది స్పష్టంగా ఖచ్చితంగా అది దేవునికి అర్పించబడుతుందనేటువంటి నమ్మకంతో ఈ చిన్న ఆచారాలు కూడా పాటించడం, దానికంటే గొప్పగా కొవ్వొత్తుని వెలిగిస్తారు. ఆ కొవ్వొత్తి వెలిగించడం అనేటువంటిది హృదయ అర్పణకు గుర్తుగా ఉంది. ఇవన్నీ కూడా ఈ గుణదల పుణ్యక్షేత్రంలో కొండ మీద జరిగేటువంటి కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. వచ్చినటువంటి ఎవరైనా ఒక భక్తుడు వస్తే ఇంటికి సంతోషంగా దేవుని యొక్క కృపానుగ్రహాలతో వెళ్ళాలి. ఆ తల్లిని వారి ఇంటికి తీసుకువెళ్ళాలి. మనందరికీ తెలుసు, తల్లి లేకపోతే పడేటువంటి పాటలు ఏమిటో, మన ఎదుగుదలలో ఏమి కోల్పోతాం అనేటువంటిది.
కాబట్టి ఆ తల్లి అందరికీ ఉండాలని ఆశిస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా గుణదల మాత మరీ తల్లి మనందరినీ కూడా మిమ్మల్ని కూడా దీవించాలని ఆ మాతృమూర్తి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మీరందరి యొక్క సహకారంతో ప్రతి ఇంటికి గడప గడపకు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు, మీరు క్రైస్తవులు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ తల్లి యొక్క ఆశీర్వాదాలు, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఆ తల్లి ద్వారా మీ ద్వారా తీసుకువెళ్ళాలని మా యొక్క కోరిక. మీరు సహకరించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గడిచిన 2.5 దశాబ్దాలుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను స్టేట్ ఆఫ్ ది హార్ట్ క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించబడిన నూతన హాస్పిటల్ ను ఈ నెల 9వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పళ్ళెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం 1999లో 20 పడకల ఆసుపత్రిగా తమ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. అక్కడి నుంచి 2 ఏళ్లలో 50 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేశామని, 2007లో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేశామని, 2011లో బైపాస్ సర్జరీలను ప్రారంభించామని తెలియజేశారు. ఈ 2.5 దశాబ్దాల ప్రయాణంలో అనేక మైలురాళ్లను విజయవంతంగా అధిగమించామని, 100% సక్సెస్ రేటుతో 7,000కు పైగా బెలూన్ యాంజియోప్లాస్టీలు నిర్వహించామని, 31,000కు పైగా యాంజియోగ్రామ్లు, 99.97% సక్సెస్ రేటుతో 5,747 సిటీ సర్జరీలు, 100% సక్సెస్ రేటుతో 1,366 ప్రైమరీ PTCAS చికిత్సలు చేశామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు అత్యాధునిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ 10 లక్షల మందికి పైగా పేషెంట్లకు చికిత్సలు అందించామని పేర్కొన్నారు. కార్పొరేట్ క్వాలిటీ ఎఫర్డబుల్ రియాలిటీ నినాదంతో ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. గత ఏడాది హాస్పిటల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తన కుమారుడు డాక్టర్ పల్లెం ఆకాష్ నేతృత్వంలో ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందించాలనే సంకల్పంతో ప్రపంచ స్థాయి సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ సెంటర్గా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ను అభివృద్ధి చేశామని డాక్టర్ పెద్దేశ్వరరావు వివరించారు. అనంతరం డాక్టర్ పల్లెం ఆకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్గా తమ హాస్పిటల్ను తీర్చిదిద్దామన్నారు. మొత్తం 150 బెడ్లు, 8 ICUలతో 100 క్రిటికల్ కేర్ బెడ్లతో వివిధ విభాగాల వైద్య సేవలను ఒకే చోట అందిస్తామని తెలిపారు. కార్డియాలజీ, కార్డియోథెరాసిక్ సర్జరీ, పర్మనాలజీ, క్రిటికల్ కేర్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ట్రామా తదితర విభాగాలకు సంబంధించిన అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నందు సేవలందిస్తున్నారని డాక్టర్ ఆకాష్ వివరించారు. ఈ నెల 9వ తేదీ జరిగే ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొలుసు పాదసారథి, కొల్లు రవీంద్ర, స్టార్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ మన్నెం గోపీచంద్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్ సిహెచ్ ప్రసాద్ బాబు, డాక్టర్ ఎస్ భానుప్రకాష్, డాక్టర్ వి సుశాంత్ రెడ్డి, డాక్టర్ సింధు చాగంటి, డాక్టర్ పవన్ సాయి పోతుల, డాక్టర్ కె శ్రీనివాస్ బాబు, డాక్టర్ రామ్ ప్రతాప్ కొనకళ్ళ, డాక్టర్ కె రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. 25 years బ్యాక్ స్మాల్ 20 bedded హాస్పిటల్గా అరౌండ్ 99 జూన్ 23rd స్టార్ట్ చేశాము. సోమరాజు గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేశాము. ఆ 20 bedded నెక్స్ట్ 2 years 3 yearsలో 2001లో ఆల్మోస్ట్ 50 beddedగా మార్చి దాన్ని అన్ని ఫెసిలిటీస్తో మళ్ళీ రీఇనాగరేట్ చేసాము. సో 20 bedded 50 bedded మళ్ళీ 2007లో మేము క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసాం. అల్ట్రా మోడర్న్ క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసి క్యాత్ ల్యాబ్ యాక్టివిటీస్ అన్నీ అప్ టు 2011 వరకు చేసాము. 2011లో మళ్ళీ ఇంకొక మైల్ స్టోన్ అచీవ్ చేసాం. గ్రాండ్గా హార్ట్ సర్జరీస్ ఇంట్రడ్యూస్ చేసాం 2011లో. సో దాన్ని గోపీచంద్ గారు ప్రముఖ స్టార్ హాస్పిటల్ ఓనర్ గారు ప్లస్ మెయిన్ సర్జన్ సిటీ సర్జన్తో ఓపెన్ చేయించి రన్ చేసాము. 2022లో దీన్ని ఈ మన సింగిల్ స్పెషాలిటీగా ఉన్న హార్ట్ అండ్ హార్ట్ సర్జరీని మనం మల్టీ స్పెషాలిటీగా మార్చామన్నమాట. సో ఈ మల్టీ స్పెషాలిటీ 2020 నుంచి మార్చాము. దాంట్లో అన్ని స్పెషాలిటీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫుల్ టైము ప్రసాద్ బాబు గారు చెస్ట్ ఫిజిషియన్, పల్మనాలజీ ఉంది, నెఫ్రాలజీ ఉంది, నెక్స్ట్ న్యూరాలజీ ఉంది.
ఆర్తో కూడా మేము ఫుల్ టైం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఆర్తో కూడా ప్రజెంట్ రన్ అవుతుంది. స్టార్టింగ్లో చేసినప్పుడు మా దగ్గర ఫెసిలిటీస్ అవన్నీ 50 బెడ్స్ అట్లా ఉండేవి. ఇప్పుడు కరెంట్లీ మనది 150 బెడెడ్గా అప్గ్రేడ్ చేసాం. డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. అడ్మినిస్ట్రేటివ్ ప్లస్ క్లినికల్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కటి బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. కరెంట్లీ మన దగ్గర రన్నింగ్ డిపార్ట్మెంట్స్ నెఫ్రాలజీ, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ ఇవన్నీ ఫుల్ టైం రన్ అవుతున్నాయి. వీటిల్లో ఈచ్ డిపార్ట్మెంట్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్తో పాటు హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ని కూడా మనం ఇప్పుడు మనతో పాటు వర్క్ చేస్తున్నారు. సో ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇప్పుడు కరెంట్లీ మేజర్ అప్గ్రేడేషన్ జరుగుతుంది. మనకి ఇప్పుడు కరెంట్లీ 8 ICUs ఉన్నాయి. ఈ ICUs అన్నీ కలిపి 100 బెడ్స్ అవుతాయి. సో మన దగ్గర కరెంట్లీ 100 క్రిటికల్ కేర్ బెడ్స్ ఉన్నాయి. అంటే ICUs ఎమర్జెన్సీ కానీ, క్రిటికల్ కేర్ కానీ, ఇంటిబేషన్ కానీ, సిక్ కేసుని ఏదైనా మనం డీల్ చేసేలాగా సెంటర్ని గ్రోఅప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు Initially, up to 2000, I've been associated with a consultant pulmonologist and critical care specialist in Nagarjuna Hospital. Later, from 2020 to 2024, I've been associated with Health Hospital, critical care and pulmonologist and consultant pulmonologist there. From 2024 June, I have been I have been associated with Bedesra Healthcare Center as a director of the critical care unit. So at present I am here. I have been totally dissociated from Health Hospital. I am full time working as an intensivist in Bedesra Healthcare Center. So here is the most important thing is in a patient in an emergency. Any patient, whether cardiac, trauma, neurology, pulmonology, any patient with emergency life-saving care, I've been vastly experienced for the past 32 years in critical care. So I have been associated with critical care unit with exclusively 12-bed respiratory intensive care unit and 10 ventilators associated. I have been dealt with so many years with all specialties, multi-specialties. All critical care cases I have been experienced. I have been well versed in it. So right now I am in charge of critical care unit in Bedesra Healthcare Center. I hope that in the entire coastal district people will get utilized to this critical care unit, and I am assuring you that not only me is a critical care work is a teamwork. ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నాది ఓపీ సేవలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 32 years అయింది. నా ఫోకస్ అంతా కూడా ఏంటంటే ఈ ఆస్తమా అండ్ టీబీ మరియు న్యూమోనియా అండ్ స్లీప్ ఎప్నియా వీటి మీద జరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు విజయవాడలో ఫస్ట్ నెబులైజేషన్ కానీ, లేకపోతే ఇన్హలేషన్ థెరపీ కానీ, లేకపోతే స్పైరోమీటర్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు ఏంటంటే బెటర్ ఫెసిలిటీస్ పెద్దేశ్వరరావు గారు నా క్లోజ్ ఫ్రెండ్ మూలంగా నా హాస్పిటల్, నాది ముందు సాయి కోస్టల్ ఆస్తమా అండ్ టీబీ హాస్పిటల్ అని ఉండేది. 31 years రన్ చేసి రీసెంట్గా దాన్ని మనం ఈ హాస్పిటల్లో మెర్జ్ చేశాము. ఇక నుంచి నా యొక్క ఫుల్ టైం అంతా కూడా ఈ హాస్పిటల్ కోసమే. 2 years బ్యాక్ నా డిఎం నెఫ్రాలజీ కోర్స్ రామచంద్ర చెన్నై నుంచి ఫినిష్ చేసి ఒక 1 year అసిస్టెంట్ ప్రొఫెసర్గా డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో వర్క్ చేసి ఇక్కడ ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్గా జాయిన్ అవడం జరిగింది. ఇక్కడ డయాలసిస్ యూనిట్, అన్ని రకాల డయాలసిస్లు, పాయిజనింగ్ కేసులకు కూడా డయాలసిస్లు, అన్ని సదుపాయాలు, కిడ్నీ జబ్బు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. దీంతోపాటు యూరాలజీ సర్వీసెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఫ్యూచర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్పిడి కూడా ఇక్కడ తీసుకొచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. అన్ని రకాల ఐసీయూ సదుపాయాలు, అన్ని రకాల కిడ్నీ వ్యాధి కి ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా చేశాము. సో మీ సహకారాలన్నీ అందిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న కలపను రాజకీయ నాయకుల అండదండలతో దోచుకుంటున్నారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్కు చెందిన భూముల్లో ఉన్న కలప దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు.
దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాక నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్కు సంబంధించి 23,000 ఎకరాలు ప్రభుత్వం అటాచ్ చేసిందని గుర్తు చేశారు. భూముల్లో ఉన్న కలపను అమ్ముకుంటూ కొంతమంది రాజకీయ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కలప అక్రమార్కుల బారిన పడకుండా కాపాడాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు, బాధితులకు న్యాయం కోసం ప్రత్యేక కమిటీ వేయాలని కోరిన ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు. నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్కు సంబంధించిన భూముల్లో జమాయిల్ చెట్లు ఉన్నాయని, ఆ చెట్లను నరికి కొంతమంది రాజకీయ నాయకుల అండతో కలపని దొంగిలిస్తున్నారని ఆరోపించారు. అక్కడే మిషన్ను ఏర్పాటు చేసుకుని కలపను ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఎంఆర్ఓ, పోలీసులు సైతం స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. విజయవాడలో సిఐడి అధికారులకు ఫిర్యాదు చేస్తే హడావుడిగా స్థానిక సిఐని పంపగా కేవలం ఫోటోలు తీసుకోవడం మినహా చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకుంటున్నారని గత ప్రభుత్వానికి చెప్పినా స్పందించలేదన్నారు. ఈ ప్రభుత్వమైనా స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. లేని పక్షంలో బాధితులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 12, 13 తేదీలలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 8 రాష్ట్రాల్లోని 32 లక్షల మంది పేదల నుండి రిటైర్డ్ ఉద్యోగులు దాకా దాదాపు 7,000 కోట్లు డిపాజిట్ కలెక్ట్ చేసింది. ఈరోజు ఆందోళన అనంతరం 23,000 ఎకరాలు ప్రభుత్వ కస్టడీలో అటాచ్మెంట్ చేయబడి ఉన్నాయి. లక్షల చదరపు మీటర్ల ఖరీదైన నగరాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అలాగే హాయ్లాండ్ దగ్గర నుండి యారాడ బీచ్ దాకా అనేక పరిశ్రమలు, దుకాణాలు ఉన్నాయి. వాటన్నిటి ఆస్తుల మీద ఇప్పటికీ యాజమాన్య పత్రమే ఉంది. ఒకవైపు యాజమాన్యం బినామీ ఆస్తుల్ని అమ్ముకొని కొల్లగొడుతున్నారు, కొత్త వ్యాపారాలు పెడుతున్నారు. రెండో వైపు పలుకుబడి కలిగిన గతంలో ఇప్పుడు కూడా కొంతమంది రాజకీయ నాయకులు వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దరిదాపుగా అగ్రిగోల్డ్ అనేటువంటి కంపెనీ మూతపడి నేటికి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి వచ్చాం. ఆ రోజు స్టార్టింగ్లో అగ్రిగోల్డ్ కంపెనీ యొక్క ఆస్తులు 16,000 ఎకరాలని సిఐడి వాళ్ళు అటాచ్ చేసి ఉన్నారు. దాంట్లో దరిదాపుగా నెల్లూరు జిల్లాలో ఒక 3,300 ఎకరాల పైచిలుకు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక 6,200 ఎకరాల పైచిలుకు అటాచ్మెంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మెట్ట భూములు. ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం మా దృష్టికి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఒక 250 ఎకరాల భూమిలో 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జామాయిలు చెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండతో కొట్టేసుకుంటున్నారు అని మాకు తెలిసి మేము నిన్న ఆ సైట్కి వెళ్ళినటువంటి పరిస్థితి. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ తమకు సంబంధించిన స్థలంలో అంబాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గండికోట స్థలంలో అక్రమంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని కమర్షియల్ ట్యాక్స్ మాజీ జాయింట్ కమిషనర్ పుల్లా జక్రయ్య ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జక్రయ్య మాట్లాడుతూ RS నంబర్ 96/2లో ఉన్న స్థలాన్ని 2024లో కొనుగోలు చేశామని చెప్పారు. తమ స్థలం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తమ స్థలాన్ని కలుపుకొని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అన్నారు. హైకోర్టు ఆర్డర్స్ను ధిక్కరించి సర్పంచ్ సీతయ్య ప్రోద్బలంతో అతని అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తికి సంబంధించిన దస్తావేజులు అన్నీ ఒరిజినల్ అని, ఇది పూర్తిగా ప్రైవేట్ ఆస్తి అని స్పష్టం చేశారు. తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఈ యొక్క ప్రాపర్టీస్ విషయం ఏదైతే ఉందో ఇది వారసత్వంగా 1966 అక్టోబర్లో 3 అన్నదమ్ముల మధ్యలో పంచుకున్నటువంటి ల్యాండ్. ఒకటి 2.61 ఇంకో 61 సెంట్స్
ఇంకొకటి 1.42 సెంట్స్. అది మొదటిదేమో 96/2A, రెండోదేమో 96/2B. అయితే మేము తీసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది 96/2Bలో ఉంది. అయితే 66 తర్వాత ఏమైందంటే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసత్వంగా వచ్చిన అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆయన భార్యకు వచ్చింది. ఆయన భార్య కూడా చనిపోతే ఆయన కూతురుకు వచ్చింది. కూతురు నుండి వాళ్ళ అమ్మాయికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1940 నుంచో 50 నుంచో ఉండొచ్చు వారసత్వంగా వచ్చిన ల్యాండ్ అనమాట. సో దానిలో నుంచి 2022లో వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్ డీడ్ చేసింది. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి 2024లో నేను కొనుక్కోవడం జరిగింది. నేను మా మిత్రుడు ఇంకొకరు విశాఖపట్నంలో ఉంటారు, వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఏమైంది, దీనికి ప్రతిసారి మరి మన గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు హడావుడి చేస్తూ రోజంతా ఇది మాది మాది అంటుంటే, అరే మీదే అయితే పర్వాలేదు అని చెప్పి నేను ఒక ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడిగాను. ఏమైనా అంటే ఈ ఫలానా 96/2B ఈ ల్యాండ్ మేమైతే కొన్నాము 2597.44, మరి ఇది మీ దగ్గర ఉందా అంటే వారు నాకు రిప్లై ఇచ్చారు, మాకు దానికి ఏం సంబంధం లేదు, అలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు. విజయవాడ నగరానికి ఆనుకొని విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కాలనీలో 20 కోట్ల విలువైన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని విశ్రాంత రిటైర్డ్ అధికారి పి జక్రయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య ఆరోపించారు. ఈ మేరకు హైకాన్ హైట్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు లీగల్ బోర్డు కార్యదర్శి వేణుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న కామన్ సైట్ను కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని, వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలమని చెప్పారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని మండిపడ్డారు. 4 దశాబ్దాల కిందట FCI ఉద్యోగులు అంబాపురం పంచాయతీ పరిధిలో స్థలం కొనుగోలు చేసుకుని అప్పటి ఉడా అనుమతితో లేఅవుట్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఉడా నిబంధనల ప్రకారం సుమారు 5,000 గజాలను సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచాయతీకి అప్పగించారని తెలియజేశారు. ఈ స్థలంలోనే కొంత భాగంలో పార్కు ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు వారంతా ఖాళీ చేశారని వివరించారు. కాలనీ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు క్రమంగా అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం ఇక్కడ ఇళ్లు, అపార్ట్మెంట్లలో 3,500 వరకు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ కాలనీలో తాగునీటి వసతి లేదని చెప్పారు. వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందులో భాగంగా పంచాయతీకి చెందిన 2,226 గజాల్లో రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మించాలని ఇటీవల పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిందని చెప్పారు. జక్రయ్య ఆరోపిస్తున్నట్లు స్థలం ఆయనది కాదని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. పంచాయతీ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా కానీయమని స్పష్టం చేశారు. పోలీసులు కూడా తనపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అంబాపురం సొసైటీ 2579 రిజిస్ట్రేషన్ నెంబర్. మేము 81-82లో 9.47 ఏకర్స్ పర్చేజ్ చేసాం. వేరియస్ రైతుల దగ్గర పర్చేజ్ చేసి మేము 94లో లేఅవుట్ చేయించాం. ఉడా లేఅవుట్ 94 లేఅవుట్ ఉడా చేయించి 105 ప్లాట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసేసాం మెంబర్స్కి. పోను 5 ఎకరాలు మాకు డిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ వచ్చింది. 5 ఎకరాలకి 105 ప్లాట్లు పనిచేసాం అందరికీ, ఎవరి వాళ్ళకి. ఇంకా 5 ఎకరాలు 4 ఎకరాల 47 సెంట్లు రోడ్లకు కానీ ఓపెన్ స్పేస్లకు కానీ అది పంచాయతీ వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేసేసాం. 7 ఏకర్స్ మేము లేఅవుట్ చేయించి మెంబర్స్కి ఇచ్చేసి మేము రోడ్లు హ్యాండ్ ఓవర్ చేసాం, పంచాయతీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామండి. తర్వాత జరిగిన రోజుల్లో ఈ మధ్య ఎంక్రోచ్మెంట్లు ఎక్కువైపోయి ఎవరికాళ్ళు ఈ ఓపెన్ స్పేస్లో ఆక్రమించుకుని
వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి పవర్ ఆఫ్ అటార్నీలు రాయించుకొచ్చేసి కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. దాని ధర్మిలా మేము ఇవాళ అందరితోనూ మాట్లాడదామని చెప్పి మేము వచ్చి. పేరు వేణు అండి, FCA కార్పొరేషన్ బోర్డ్ సొసైటీ అడ్వకేట్ వెళ్ళి. సో మన చైర్మన్ గారు చెప్పిన, ప్రెసిడెంట్ గారు చెప్పిన దానికి కొంత ఎక్స్టెన్షన్ చెప్పదలుచుకున్నాను. 1881 సంవత్సరంలో FCA కార్పొరేషన్ వాళ్ళు 6-7 సర్వే నెంబర్ నుంచి టోటల్గా 9 ఎకరాల 47 సెంట్లను కొనుగోలు చేయడం జరిగింది. అందులో ఒక సర్వే నెంబర్ ఉందండి. ఆ సర్వే నంబరు 96/2B. ఈ 96/2B అనేది 2 పార్ట్లుగా విడగొట్టారు. ఒకటి 90 సెంట్లు, ఒకటి 47 సెంట్లు. కానీ అది 42 సెంట్లకే ఉండిపోయింది. ఇప్పుడు మొత్తం డిస్ప్యూట్ వచ్చి 96/2/B యొక్క సర్వే నెంబర్కే, మిగతా సర్వే నెంబర్లో డిస్ప్యూట్ లేదు. ఈ 96/2B అనే సర్వే నెంబర్లో మొత్తం ఎక్స్టెంట్ 1 ఎకరా 42 సెంట్స్. ఈ 1 ఎకరా 42 సెంట్స్ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు 2 వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఒకళ్ళు అల్లూరి రాఘవరాజు గారు అండ్ ఫ్యామిలీ, ఇంకొకటి లేదండి, ఇంకో సెకండ్ పర్సన్ వచ్చేసి తిరుమల రాజు వెంకట సుబ్బరాజు గారు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి 1981 రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఆ రిజిస్టర్డ్ సేల్ డీడ్సే ఈ 2. ఇది మొత్తం కూడా అంతా సక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్స్. ఈ టోటల్ 92/2Bలో టోటల్ ఎక్స్టెండ్ ల్యాండ్ 1 ఎకరా 42 సెంట్స్. ఇది ఆల్రెడీ ఈరోజు ఉదయం మన జక్కరయ్య గారు చెప్పినట్టుగా అంతే ఎక్స్టెండ్, ఇంత మంచి ఎక్స్టెండ్ ఏం లేదండి. అంటే 1881లో ఈ ల్యాండ్ 1981లో ఈ ల్యాండ్ ఎవరైతే సాగి జయలక్ష్మి గారు ఉన్నారో వారి అమ్మగారు, వారి అమ్మమ్మైన తిరుమల రాజు సీతారామమ్మ గారు వీళ్ళ బిఫోర్ పర్చేజెస్కి అమ్మటం జరిగింది. అయితే ఈ సైట్ విషయంలో మాత్రం చాలామంది అండి, మా ఊరు కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. తోడేటి బెంజమిన్ అనే అతను, తోడేటి విజయ్ కుమార్ అనే అతను కూడా ఉన్నారు దీని వెనకమాల. ఈ పుల్లా చక్రయ్య అనేవాడు ఎక్కడో హైదరాబాద్లో ఉండేవాడు. ఈ సైట్ విషయం ఆయనకు తెలియదు. వీళ్ళు అతన్ని తీసుకొచ్చి ఇది మనం కబ్జా చేసుకుంటే మనందరికీ డబ్బులు మిగులుతాయనే ఆలోచన మీద కావాలని చేసే కుట్ర ఇది. సైట్లు ఇలాంటి ఈ సైటే కాదండి, పక్కనే 370 గజం కూడా ఉంది. ఇదే తోడేటి బెంజమిన్, ఇదే తోడేటి విజయ్ కుమారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్ పుట్టించి 370 గజాల్లో షెడ్ కూడా కట్టడం జరిగింది. దాని మీద కూడా మేము కోర్టుకి వెళ్తే మన కోర్టు మాకు ఇచ్చింది, పంచాయతీకి ఇచ్చింది, ఇమ్మీడియట్గా సర్వే చేసుకొని ఆ సైటు మీదైతే మీరు తీసేసుకోండి అని. ఇలాంటివి చాలా ఉన్నాయండి అంబాపురంలో. ఈ 2500 గజంలో మాత్రం పక్కాగా FCI లేఅవుట్ అండి. ఇదే కాదు చాలా ఉన్నాయి. దీని మీద మేము మా ఎమ్మెల్యే గారు మేము కానీ మా గ్రామస్తులు కానీ ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం. మాకు భూమిని మేము కాపాడుకుంటున్నామండి. పుల్లా చక్రయ్య గారి భూమి ఎవరో భూమి కాదు, మాకు కావాల్సింది మా భూమి అది. నేను ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నానండి. మా గ్రామంలో ఏ గవర్నమెంట్ సైడ్ నన్ను కాపాడలేని బాధ్యత నాకుంది. కానీ పుల్లా చక్రయ్య గారు వీళ్ళు నిన్న నన్ను కొట్టాడు అనేసి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు కూడా 2 రోజుల్లో ఎవరైనా సరే SC ST యాక్ట్ కేసు కడతారండి? అదే స్టేషన్ వాళ్ళు నేను అడుగుతున్నా, ఇంతకుముందు పెట్టిన ఎన్ని రోజులు కేసులు కట్టారు మీరు? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం పట్ల MRPS అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాదిగ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరిపిస్తానని మొదటిగా ముందుకొచ్చి అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా ధన్యవాదాలు అని తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో MRPS అధ్యక్షులు వెంకటేశ్వర మాదిగ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుంటే ఓర్చుకోలేక మందకృష్ణ మాదిగ 9% ఉన్న రిజర్వేషన్ 11% కావాలని మాట్లాడుతున్న మాటలను తాము ఖండిస్తున్నామన్నారు. మందకృష్ణకు ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి లేదని తెలియజేశారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడానికి మందకృష్ణ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వర్గీకరణ చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆనాటి సీఎం చంద్రబాబు ప్రకటించి అమలు చేశారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేసి 2004లో మాదిగలకు 25,000 ఉద్యోగాలు రావడానికి కృషి చేసిన ఘనత సీఎం చంద్రబాబుది అన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు చేపడతారని నమ్మకం ఎస్సీలకు ఉందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదింపజేయడాన్ని మేము స్వాగతిస్తూ దేశంలోనే ఇప్పుడు ఉన్న
ఈ పరిస్థితుల్లో ముందుగా వచ్చి వర్గీకరణ నేనే చేస్తానని ప్రకటించినందుకు ఆయనకి ఏపీఎంఆర్పీఎస్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించుకోవచ్చు, రాష్ట్రాలు చేసుకునే అధికారాన్ని ఉందని చెబుతూ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పునిచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా నేనే అమలు చేస్తానని చెప్పి ఏకసభ్య కమిషన్ వేసి క్యాబినెట్లో తీర్మానం చేసి అదేవిధంగా గత 3 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ గ్రూపుల వారీగా ఏబిసిడిగా విభజిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆమోదింపజేయడానికి ఆ తీర్పుని ఆ నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దేశంలో కుల మతాల భేదాలను నిర్మూలించడమే విశ్వం ఫౌండేషన్ లక్ష్యమని విశ్వం ఫౌండేషన్ అధ్యక్షులు విశ్వం తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లతో కలిపి 9 రాష్ట్రాలలో కుల మత వివక్షత నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇది సైన్స్ యుగమని, పూర్వకాలపు కుల మత విద్వేషాలు నేటి సమాజంలో చెల్లవని అభిప్రాయపడ్డారు. కుల మత భేదాలు పోయి భారతీయులందరూ నిలబడాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విశ్వం ఫౌండేషన్ అధ్యక్షులు విశ్వం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల మత భేదాలు మానవత్వానికి విరుద్ధమన్నారు. మనుషులను విడదీసి కుల మత విద్వేషాలతో బ్రతకడం మనిషికి తగదని తెలిపారు. దేశంలో కుల మతాల భేదాలు నిర్మూలించడమే విశ్వం ఫౌండేషన్ లక్ష్యమన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో కలిపి నేటికి 9 రాష్ట్రాలలో కుల మత వివక్షత నిర్మూలనపై కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. మనుషులంతా అందరం కలిసి బ్రతుకుదామనే నిర్ణయానికి భారతీయులమైన మనమందరం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో విశ్వం ఫౌండేషన్ అధ్యక్షులు, విశ్వం ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 22 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒకటి కాకుండా అనేకమైనటువంటి ఎయిడ్స్ అనుకోండి, లేకపోతే కరప్షన్ మీద అనుకోండి, లేకపోతే కరోనా మీద అనుకోండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు కొన్ని వందల మందిని జాబ్ హోల్డర్స్గా చేసాం. అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎక్కడా ఫ్లెక్సీ పట్టుకొని నిలబడి ఉన్నారంటే మేమే, మాది విశ్వం ఫౌండేషన్ వాళ్ళు, నేను ఉంటాను. సో అలాగా కార్యక్రమాలు చేస్తూ ముందు నుండి కూడా ఇది స్థాపించిన ఒక ఉద్దేశం లేక అప్పటి నుండి కూడా అసలు మానవుల మధ్య ఈ కుల మతాలు ఏంది, ఈ కుల మతాలు ఎందుకున్నాయి, ఇది పోవాలి కదా, మన బ్రదర్స్ మధ్య ఈ తగాదాలు ఎందుకు ఈ ప్రపంచంలో, కేవలంగా దీని మీద హోలీ క్రూసేడ్స్ అని, మర్డర్లని, మానభంగాలని, ఒకరు పడవకుండా నీ అనే భేదాలతో ఈ యొక్క ప్రపంచం అట్టాడుకుపోతుంటే మానవులైనటువంటి మనిషి అయినటువంటి నేను ఎక్కడో కుగ్రామంలో పుట్టి ఇవి చూసుకొని ఎట్లా ఉంటాం దాన్ని. కాబట్టి ఇది ఎలాగైనా సరే దీన్ని కుక్కటి వేలుతోని పికిలి వెంచేయవలసిందే. నోవేర్ ఇన్ ది వరల్డ్ షుడ్ బి దిస్ కాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ అదర్ రేసిజం. ఇది ఉండకూడదు అని ఒక కంకణం కట్టుకొని సుమారుగా 9 రాష్ట్రాల్లో తిరిగి ఉన్నాను. ఇప్పటికి 9 రాష్ట్రాలు, ఢిల్లీతో సహా యూపీతో సహా తిరుగుతూ ఉన్నాం, కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇది పోయే వరకు మనం అందరూ కూడా కృషి చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విధ్వంసకారుడే విధ్వంసం గురించి మాట్లాడడం తగదు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల. ఈ నెల 9 నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు. ఎంఆర్పీఎస్ వర్గీకరణ బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడండి, నగరం మున్సిపల్ కమిషనర్ జ్ఞానచంద్ర. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.